నమస్తే వెల్కమ్ టు భారతీ న్యూస్ నేను సోను వెంకటేష్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం హైదరాబాద్ డివిజన్ డిఆర్ఎం లోకేష్ విష్ణోయ్ తెలిపారు. రైల్వే సిబ్బంది విశ్రాంతి తీసుకునేందుకు వీలుగా ఆధునిక సౌకర్యాలతో నూతన గదులను నిర్మించినట్లు ఆయన చెప్పారు. జిల్లా కేంద్రంలోని రైల్వే స్టేషన్లో సౌత్ సెంట్రల్ రైల్వే హైదరాబాద్ డివిజన్ ఆధ్వర్యంలో రైల్వే సిబ్బంది సౌకర్యార్థం క్రౌడ్ రన్నింగ్ రూమ్లను ఏర్పాటు చేశారు. దక్షిణ మధ్య రైల్వే హైదరాబాద్ డివిజన్ డిఆర్ఎం లోకేష్ విష్ణోయ్ గురువారం నిజామాబాద్ రైల్వే స్టేషన్ను సందర్శించారు. అనంతరం నూతనంగా ఏర్పాటు చేసిన క్రౌడ్ రూమ్లను పరిశీలించారు. తదనంతరం డిఆర్ఎం లోకేష్ విష్ణోయ్ రైల్వే అధికారులతో కలిసి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ రైల్వే సిబ్బంది ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని రైల్వే స్టేషన్లలో ప్రత్యేక సౌకర్యాలు కల్పిస్తున్నట్లు తెలిపారు. సిబ్బంది విశ్రాంతి తీసుకునేందుకు వీలుగా అన్ని సౌకర్యాలతో ఆధునిక సదుపాయాలతో క్రౌడ్ రూమ్లను నిర్మించినట్లు తెలిపారు. సిబ్బంది సక్రమంగా విధులు నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వం రైల్వే వ్యవస్థను ఆధునీకరిస్తోందని అన్నారు. ఈ సమావేశంలో సౌత్ సెంట్రల్ రైల్వే హైదరాబాద్ డివిజన్ అధికారులు, స్టేషన్ మాస్టర్, సంబంధిత సిబ్బంది పాల్గొన్నారు. अपने पायलट एंड रनिंग स्टाफ दैट इज पायलट एंड ट्रेन मैनेजर के रनिंग रूम में आए हैं और वहाँ से ये बाइट आपको दे रहे हैं. आप लोगों ने देखा कि हमारे रनिंग स्टाफ का रेस्ट, खाना पीना, उनका यहाँ पर रहने की व्यवस्था सब कुछ कैसी है. हमें उम्मीद है कि हमारे से आपको भी काफ़ी उत्तम लगेगी. हम उनके आराम का काफ़ी ध्यान रखते हैं. जैसे कि आपने देखा रूम पर भी रूम काफ़ी क्लीन है. आउट से कि 2 और 3 स्टार के बराबर है ये जगह. सेपरेट लाइट है सभी के लिए, आइसोलेटेड लाइट्स हैं, खाने पीने की पूरी व्यवस्था है, पौष्टिक और अच्छा खाना और काफ़ी सस्ती दरों में सुविधाएँ उन्हें मिलता है. वो अपना इंडिविजुअल खाना भी ले सकते हैं. इसके अलावा उनके लिए रीडिंग रूम, योगा रूम, टीवी रूम ये सब भी है. इससे हम उन्हें होम अवे फ्रॉम होम दिलाने की कोशिश करते हैं, जिससे जब भी वो यहाँ रेस्ट करें घर की जैसी ताजगी से जाए और वापस अपनी ड्यूटी अच्छे से और अच्छे से करें. आपका नाम, डिजिग्नेशन से? मैं लोकेश विश्नोई, डीआरएम हैदराबाद. मेरे साथ जिशान अहमद, सीनियर डीएमई हैदराबाद और सीनियर डीसीएम हैदराबाद. हम लोग तीनों यहाँ पे रनिंग रूम के इंस्पेक्शन के लिए आए थे. आप लोगों से इंटरेक्शन, और हमने आपके साथ जो खाना खाया वही खाना था जो अपने पायलट गार्ड को खिलाते हैं, पायलट एंड ट्रेन मैनेजर्स को खिलाते हैं. उसका ऐसे कॉस्ट हमें 80 रुपये पड़ रहा है अभी. बट हम अपने रनिंग स्टाफ को 90% सब्सिडी पे, दैट इज केवल. రైతు భరోసా పథకంపై ప్రభుత్వం జిల్లాల వారీగా రైతులతో విస్తృత స్థాయి సమావేశాలు నిర్వహిస్తోంది.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా సమావేశంలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు తుమ్మల, పొంగులేటి, సీతక్క తదితరులు హాజరై రైతుల అభిప్రాయాలను సేకరించారు. రైతు భరోసా పథకంపై ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కొమరంభీం కాంప్లెక్స్ పరిధిలోని ఐటీడీఏ ఉట్నూరులో రైతు భరోసా పథకంపై రైతులు, అధికారులతో విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సీతక్క, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పెద్దపల్లి ఎంపీ వంశీ, ముధోల్ ఎమ్మెల్యే పవర్ రామారావు పటేల్, మాజీ ఎంపీ వివేక్ పాల్గొని రైతుల అభిప్రాయాలను తెలుసుకున్నారు. ఈ సమావేశంలో ముధోల్ ఎమ్మెల్యే రామారావు పటేల్ మాట్లాడుతూ, గత ప్రభుత్వం అన్ని రకాల భూములకు పెట్టుబడి సాయం అందజేయడంతో నిధులు దుర్వినియోగం అయ్యాయని అన్నారు. గుట్టలు, సాగుకు పనికిరాని భూములకు రైతు భరోసా పథకం ద్వారా సాయం నిలిపివేయాలని చెప్పారు. అదేవిధంగా ముధోల్ నియోజకవర్గ పరిధిలోని ముంపు గ్రామంలో ఎస్ఆర్ఎస్పీ ముంపు భూములకు రైతు భరోసా నిధులు మంజూరు చేస్తున్నారని, దీనిపై చర్యలు తీసుకోవాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం కేవలం వరికి మాత్రమే క్వింటాల్కు 500 రూపాయల చొప్పున బోనస్ ఇవ్వాలని నిర్ణయించిందని, అయితే భారీ విస్తీర్ణంలో రైతులు కాటన్, సోయా, మొక్కజొన్న పంటలు సాగు చేస్తున్నారని ఆ రైతులకు బోనస్ ఇవ్వాలని కోరారు. ప్రభుత్వం కౌలు రైతులను ఆదుకోవాలని సూచించారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అభిప్రాయ సేకరణకు వచ్చేసిన మా రైతు సోదరులు, అదేవిధంగా ఇక్కడ వచ్చేసిన తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గౌరవనీయులు భట్టి విక్రమార్క గారు, అదేవిధంగా అగ్రికల్చర్ మినిస్టర్ గారు తుమ్మల నాగేశ్వరరావు గారు, రెవెన్యూ మినిస్టర్ శ్రీనివాసరెడ్డి గారు, మా జిల్లా ఇన్ఛార్జ్ సీతక్క గారు, పార్లమెంట్ సభ్యులు పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు వంశీ గారు, మా తోటి శాసన సభ్యులు, 4 జిల్లా కలెక్టర్లు అందరికీ పేరు పేరున రామ్ తెలియజేస్తున్నాను. మా అభిప్రాయం ప్రకారము గత రైతు బంధు ఎట్లా ఉండే అదే ప్రకారం ప్రతి రైతుకు రైతు భరోసా ఇవ్వాలి. కానీ అందులో రైతు బంధు ఏదైతే గత ప్రభుత్వం ఇచ్చింది అందులో ఎక్కడ కూడా మన గుట్ట భూములకు కానీ పడి భూములకు కానీ వాళ్ళకు కూడా ఇచ్చింది. దాని మీద చిన్న రైతులకు రైతు భరోసా ఇవ్వాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా గౌరవనీయులు రెవెన్యూ మినిస్టర్ గారికి నేను రిక్వెస్ట్ చేశాను, మా పోచంపాడు ప్రాజెక్ట్ నుంచి రీహాబిలిటేషన్ బిజినెస్ ఏదైతే ఉన్నాయి అక్కడ ముప్పు గ్రామం కొత్త రీహాబిలిటేషన్ అయింది. ఆ సర్వే నంబర్లో కూడా ఇలా రైతు బంధు తీసుకున్నారు. దాని మీద పని భారంతో కార్మికులు కొట్టుమిట్టాడుతుండగా అవినీతి అధికారులు సంపాదనే ధ్యేయంగా వేధింపులకు పాల్పడుతున్నారు. అనుకూలమైన రూట్లలో డ్యూటీలు వేసేందుకు లంచావతారమెత్తిన ఓ ఆర్టీసీ డిపో అసిస్టెంట్ మేనేజర్పై సస్పెన్షన్ వేటు పడింది. కామారెడ్డి జిల్లాలోని బాన్సువాడ ఆర్టీసీ డిపోలో అసిస్టెంట్ మేనేజర్గా విధులు నిర్వహిస్తున్న బన్సీలాల్ డ్యూటీల పేరుతో ఉద్యోగులను వేధించడం సర్వసాధారణమైంది. చాలా కాలంగా ఈ వ్యవహారం జరుగుతున్నా ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లు ఓపిక పడుతూ వచ్చారు. కొందరు డ్రైవర్లు ఈ విషయాన్ని డిపో మేనేజర్ దృష్టికి తీసుకువెళ్లినా ఫలితం లేకుండా పోయింది. సహనం కోల్పోయిన ఉద్యోగులు ఈ వేధింపులను తాళలేక ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. స్పందించిన ఆర్టీసీ ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించడంతో ఆర్టీసీ డిపో అసిస్టెంట్ మేనేజర్ బన్సీలాల్ అక్రమ వసూళ్ల వ్యవహారం బహిర్గతమైంది. డ్రైవర్లను, కండక్టర్లను వేధించడంతో పాటు వారికి డ్యూటీలు వేసే క్రమంలో డబ్బులు వసూలు చేస్తున్నట్లు విచారణలో వెల్లడైంది. ఈ మేరకు అసిస్టెంట్ మేనేజర్ బన్సీలాల్ను ఆర్టీసీ ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. ఈ తరహా అక్రమాలు ఆర్టీసీలో పరిపాటిగా మారాయి. ఉన్నతాధికారుల పర్యవేక్షణ లోపంతో దాదాపు అనేక డిపోల్లో డ్యూటీ చార్ట్లు తయారు చేసే అధికారులు అక్రమంగా వసూళ్లకు పాల్పడుతున్నారు. గతంలో నిజామాబాద్ డిపో 1లో డ్యూటీలు నిర్ణయించే ఓ అధికారి డ్రైవర్లను, కండక్టర్లను విపరీతంగా వేధించారు.
డిపో మేనేజర్కు బాధిత ఉద్యోగులు ఫిర్యాదు చేసిన లైట్ తీసుకున్నట్లు తెలిసిందే. దీంతో కొందరు డ్రైవర్లు ఈ విషయాన్ని అప్పటి మంత్రి ప్రస్తుత బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లారు. విషయం తెలుసుకున్న ఆయన ఆ అధికారిని వెంటనే బదిలీ చేయాలని ఆదేశించారు. ఈ మేరకు ఆ వేధింపుల అధికారిని ఆర్మూర్ డిపోకు బదిలీ చేసి ప్రాధాన్యత లేని పోస్టును కేటాయించినట్లు తెలిసిందే. ఓవైపు కండక్టర్లు డ్రైవర్లు విపరీతమైన పనిభారంతో ఒత్తిడికి గురవుతుండగా మరోవైపు ఇలాంటి అవినీతి అధికారుల వేధింపులు వారికి శాపంగా మారుతున్నాయి. ఇప్పటికైనా ఆర్టీసీ ఉన్నతాధికారులు డ్రైవర్లు కండక్టర్ల సమస్యలపై ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. పోలీసుల చర్యలను ఖండిస్తూ న్యాయవాదులు విధులు బహిష్కరించారు. భద్రాచలం, సిద్దిపేటలో అడ్వకేట్లపై దాడికి పాల్పడిన పోలీసులపై కేసులు నమోదు చేసి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. భద్రాచలం, సిద్దిపేట పట్టణాల్లో న్యాయవాదులపై పోలీసుల దాడికి నిరసనగా నిజామాబాద్ జిల్లా కోర్టులో బార్ అసోసియేషన్ పిలుపు మేరకు న్యాయవాదులు విధులు బహిష్కరించారు. సిద్దిపేట బార్ అసోసియేషన్ సభ్యుడు న్యాయవాది రవికుమార్పై ఏఎస్ఐ ఉమారెడ్డి భౌతిక దాడి చేయడాన్ని వ్యతిరేకిస్తూ తెలంగాణ రాష్ట్ర ఫెడరేషన్ ఆఫ్ బార్ అసోసియేషన్ పిలుపు మేరకు జిల్లా కోర్టులో న్యాయవాదులు అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి విధులను బహిష్కరించారు. అనంతరం జిల్లా కోర్టు ఎదుట నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బార్ అసోసియేషన్ అధ్యక్షులు జగన్మోహన్ గౌడ్ మాట్లాడుతూ న్యాయవాదిపై దాడిని బార్ అసోసియేషన్ తీవ్రంగా ఖండిస్తోందని అన్నారు. చట్టాన్ని రక్షించాల్సిన పోలీసులు దాడులకు పాల్పడటం శోచనీయమని అన్నారు. కక్షిదారునికి బెయిల్ కోసం జమానతు పేర్లు సమర్పించడానికి వెళ్లిన సమయంలో ఏఎస్ఐ దాడి చేశారని ఆరోపించారు. న్యాయవాదిపై భౌతిక దాడికి పాల్పడిన పోలీస్ అధికారి ఉమారెడ్డిని వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ బార్ అసోసియేషన్ సభ్యుడు ఎం రాజేందర్ రెడ్డి, బార్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు పిండం రాజు, ప్రధాన కార్యదర్శి వసంతరావు, కోశాధికారి దీపక్, కార్యవర్గ సభ్యులు మాణిక్రాజ్, ఎర్రం విఘ్నేష్, సీనియర్ న్యాయవాది ఎర్రం గణపతి, గొర్రెపాటి మాధవరావు, టి గంగాధర్, ఆల్కోట్ రవీందర్, శ్రీనివాస్ గౌడ్, కవితారెడ్డి, విశ్వక్సేన్ తదితరులు పాల్గొన్నారు. అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ తెచ్చే విధంగా మనం ప్రయత్నం చేద్దాం. దానికి సంబంధించి బార్కోడ్ సభ్యులు అందరూ ఏదైతే ఇవాళ దీనికి సంబంధించి ప్రొటెస్ట్ కార్యక్రమం జిల్లా గ్రేట్ పైన మనం 5 days మన ప్రొటెస్ట్ తెలియడం జరుగుతుంది. మీరందరూ అడ్వకేట్ అంతా కూడా సహకరించాలి. ఎవరు కూడా మన అడ్వకేట్ జరిగిన అన్యాయానికి నిరసనగా కోర్టులో వెళ్ళి పనిచేయాలని అందరికీ నేను పేరు బోధన్ పట్టణంలోని న్యాయస్థానముల సముదాయంలో బార్ అసోసియేషన్ ప్రతినిధులు విధులు బహిష్కరించే నిరసన వ్యక్తం చేశారు. అనంతరం మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా బార్ అసోసియేషన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పోశెట్టి కోటేశ్వరరావు మాట్లాడుతూ పోలీసులు నూతన చట్టాల నెపంతో భద్రాచలం, సిద్దిపేటలోని న్యాయవాదులను దండించడం, సంకెళ్లు వేసి తీసుకువెళ్లటం అమానుష్యమని అన్నారు. పోలీసుల చర్యలను తీవ్రంగా ఖండించారు. బాధ్యులపై కేసులు నమోదు చేసి విధుల నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. లేదంటే రాష్ట్ర బోధన్ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బోధన్ న్యాయవాద సంఘం న్యాయవాదులందరూ ఏకపక్షంగా యునానిమస్లీ ఏదైతే సిద్దిపేటలో న్యాయవాదిపై జరిగినటువంటి దాడి ఉన్నదో దాన్ని ముక్తకంఠంతో ఖండిస్తూ ఈరోజు విధుల నుండి దూరంగా ఉండాలని నిర్ణయించడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు బోధన్ బార్ అసోసియేషన్ న్యాయవాదులందరూ కూడా విధులు బహిష్కరించడం జరిగింది. అలాగనే ఏదైతే మా అధ్యక్షులు ఇదివరకు ఇంతకుముందు చెప్పారో మన భద్రాచలంలో న్యాయవాదికి చేతికి సంకెళ్ళు వేయటము, తర్వాత పోలీసులు చేసినటువంటి కండెంప్ట్ ఏదైతే యాక్ట్ ఉన్నదో హీనమైన చర్య, ఏవైతే ప్రభుత్వం సదుద్దేశంతో చేసినటువంటి చట్టాలు ఉన్నాయో వాటిని రాంగ్ ఇంటర్ప్రిట్ చేస్తూ వాళ్ళ సొంత కవిత్వాలు చెప్పుకుంటూ న్యాయవాదులపై దాడి చేయాలన్న ఒక నెపంతో, వాళ్ళ వృత్తిని అవమానించాలన్న ఒక నెపంతో చేతుల సంఖ్యలో వేయటం ఇట్లాంటి చర్యలు జరిగినాయి. విద్యాబుద్ధులు నేర్పించి విద్యార్థులను సన్మార్గంలో నడిపించాల్సిన ఉపాధ్యాయుడే కీచకునిగా మారి వక్రబుద్ధిని బయట పెట్టాడు. పాఠశాల విద్యార్థినులను లైంగిక వేధింపులకు గురి చేసిన హెచ్ఎంతో పాటు ఈ విషయం బహిర్గతం కాకుండా ఆయనకు సహకరించిన మరో 9 మందిపై పోలీసులు ఫోక్స్ కేసు నమోదు చేశారు.
కామారెడ్డి జిల్లాలోని బాన్సువాడ మండలంలో ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకొచ్చింది. ఓ ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు ప్రధానోపాధ్యాయుడు ఓ విద్యార్థినిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. ఆ విద్యార్థిని భయంతో తోటి విద్యార్థినులకు చెప్పడంతో అతగాడి బండారం బయటకు పొక్కింది. ఈ కీచక హెచ్ఎం గతంలో మరో 4-5 విద్యార్థినులను సైతం వేధించినట్లు తెలిసింది. ఈ విషయం విద్యార్థినులు తల్లిదండ్రుల దృష్టికి తీసుకువెళ్లడంతో వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామస్తులతో కలిసి పాఠశాలకు వెళ్లి ఆ వేధింపుల ప్రధానోపాధ్యాయుణ్ణి నిలదీశారు. ఈ విషయం జిల్లా బాలల సంక్షేమ కమిటీ దృష్టికి చేరడంతో విచారణ జరిపించారు. విద్యార్థినిపై ప్రధానోపాధ్యాయుడు లైంగిక వేధింపులకు పాల్పడినట్లు అధికారుల విచారణలో తేలడంతో ప్రధానోపాధ్యాయునిపై ఫోక్స్ చట్టం కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ఆయనతో పాటు ఆయనకు రాజీ కుదిరించడానికి సహకరించిన 9 మందిపై కేసులు నమోదు చేసినట్టు సిఐ కృష్ణ తెలిపారు. మొత్తానికి ఒకేసారి 10 మందిపై ఫోక్స్ చట్టం క్రింద కేసు నమోదవడం జిల్లాలోనే తొలిసారి. అయితే శనివారం జరిగిన సంఘటన మీద ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఈరోజు విచారణ తీసుకోవడం జరిగింది. ఈ విద్యార్థి ఆరోపణలు చేయటం జరిగింది. అయితే విద్యార్థి ఆరోపణల నేపథ్యంలో విద్యార్థులను కూడా అడిగినప్పుడు ఆ విద్యార్థులు కూడా ఇట్లా చేశారు, సార్ ఈ విధంగా మిస్బిహేవ్ చేశారని విద్యార్థులు కూడా చెప్పడం జరిగింది. బాన్సువాడ మండలంలోని ఒక పాఠశాలలో ఉపాధ్యాయుడు అదే స్కూల్లో చదువుతున్న ఒక అమ్మాయిపై అఘాయిత్యానికి పాల్పడ్డట్టు తెలిసింది. ఈ విషయం లేటుగా వెలుగులోకి వచ్చింది. దాంట్లో ఆ విషయం తెలిసిన తర్వాత అమ్మాయికి సంబంధించిన తల్లిదండ్రులు, వాళ్ళ విలేజ్ ఎల్డర్స్ మరియు స్కూల్ టీచర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ తరఫు నుంచి కూడా కొంతమంది వెళ్ళి దాన్ని మధ్యవర్తులుగా మాట్లాడి రాజీ కుదిర్చడం జరిగింది. ఇందులో క్లియర్గా అమ్మాయి మైనర్ గర్ల్ కాబట్టి మనకు ఇందులో పోక్సో చట్టం అట్రాక్ట్ అవుతుంది. ఇటువంటి విషయాల్లో ఎట్టి పరిస్థితుల్లో రాజీ అనేది కుదిర్చవద్దు. ఈ విషయంలో తర్వాత పోలీసులకు సమాచారం తెలియడంతో అమ్మాయి మరియు అమ్మాయి తల్లిదండ్రుల్ని మనం చైల్డ్ వెల్ఫేర్ కమిటీ వాళ్ళ సహకారంతో వారిని కౌన్సిలింగ్ ఇచ్చి వారు ఏం జరిగిందో నిజాలు బయటికి రాబట్టడం జరిగింది. దాంతో వాళ్ళ తల్లిదండ్రుల నుంచి కంప్లైంట్ తీసుకొని కేసు నమోదు చేయడం జరిగింది. ఇందులో ఈ మైనర్ అమ్మాయిపై ఎవరైతే అఘాయిత్యం చేశారో అతని టీచర్ పైన మరియు దీంట్లో మనకు మధ్యవర్తిత్వం వహించిన విలేజ్ ఎల్డర్స్ మరియు అతని ఉపాధ్యాయుడు ఎవరైతే ఉన్నారో ఈ అఘాయిత్యానికి పాల్పడ్డ అతని తరపుతో వచ్చిన కొంతమంది పైన కూడా ఈ సెక్షన్ 21 ఆఫ్ పోక్సో యాక్ట్ కింద చేయడం జరిగింది. సెక్షన్ 21 పోక్సో యాక్ట్ ఏం చెప్తుందంటే ఎవరైతే ఒక నేరం జరిగినప్పుడు పోక్సో నేరం ఆ నేరంని తెలిసి కూడా సమాచారం లోకల్ పోలీస్ స్టేషన్కి. తెలంగాణ గ్రామీణ నేపథ్యాన్ని గుర్తు చేస్తూ తాళ్ల రామడుగు గ్రామస్తులు పురాతన కార్యక్రమాన్ని నిర్వహించారు. వరుణుడు కరుణించాలని ఆకాంక్షిస్తూ కప్పతల్లి కార్యక్రమాన్ని భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. సిరికొండ మండలంలోని తాళ్ల రామడుగు గ్రామంలో గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో కప్పతల్లి కార్యక్రమం నిర్వహించారు. తెలంగాణ గ్రామీణ సంస్కృతిని ప్రతిబింబిస్తూ కప్పతల్లిని ఆరాధించారు. కప్పను వస్త్రంలో బంధించి కర్రకు కట్టి ఆ కర్రను వేప ఆకులతో అలంకరించారు. అనంతరం ఇరువురు వ్యక్తులు ఈ కర్రను భుజాలపై మోస్తూ డప్పు చప్పుళ్ల మధ్య ముందుకు సాగారు. ఊరేగింపుగా ఇంటింటికి వెళ్ళగా ఆ కర్రకు బంధించిన కప్పకు జలాభిషేకం చేశారు. ఈ పురాతన సాంప్రదాయం గ్రామీణ ప్రాంతాల్లోనే దర్శనమిస్తోంది. వర్షాలు సకాలంలో కురవకపోవడంతో ఈ పండుగ నిర్వహిస్తారు. కప్పతల్లి ఆటగా పిలిచే ఈ కార్యక్రమాన్ని తాళ్ల రామడుగు గ్రామస్తులు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా వీడీసీ పెద్దలు మాట్లాడుతూ వర్షాలు కురవకపోవడంతో కప్పతల్లి కార్యక్రమం నిర్వహించాలని నిర్ణయించినట్లు తెలిపారు. గ్రామస్తుల సహకారంతో ఈ పండుగను జరుపుకున్నామని చెప్పారు. కప్పతల్లి ఆట నిర్వహిస్తే వరుణుడు కరుణించి సమృద్ధిగా వర్షాలు కురుస్తాయని విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు, గ్రామస్తులు పాల్గొన్నారు. మరిన్ని వార్తల్లోకి వెళ్లే ముందు షార్ట్ బ్రేక్ తీసుకుందాం. తెలంగాణలో మొట్టమొదటి
తప్పనిసరిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్. ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు ఎండి సైకియాట్రీ, ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. గమనిక, ఆధునిక ఏసీ వార్డు, అత్యంత విశాలమైన భవనం, అన్ని నరాల మానసిక సమస్యలకు మరియు ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్, బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్వాడి. తక్కువ ఖర్చుతో హైదరాబాద్ స్థాయి అత్యాధునిక వైద్య సదుపాయం కావాలనుకుంటున్నారా? అయితే సంప్రదించండి బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్. గర్భం దాల్చకపోవడం, గర్భం నిలవకపోవడం, గర్భాశయం ద్వారం మూసుకుపోవడం, గర్భాశయం నందు గోడలు, అండాశయంలో నీటి పొడుగులు మొదలగు వ్యాధులకు డాక్టర్ బండారి సుజాత ఎండి డీజీఓ గారు లాప్రోస్కోపీ ద్వారా ప్రత్యేక చికిత్స చేయబడును. గర్భిణీ స్త్రీలలో ఫిట్స్, అధిక రక్తపోటు, ఆస్తమా, మధుమేహం, ఉమ్మనీరు తక్కువ, ట్యూబ్లో ప్రెగ్నెన్సీ వంటి అధిక ప్రమాదకరమైన కేసులకు చికిత్స చేయబడును. నార్మల్ డెలివరీ, సిజేరియన్ సెక్షన్, హిస్టరెక్టమీ, ట్యూబెక్టమీ, లాప్రోస్కోపీ, హిస్టరోస్కోపీ సౌకర్యం కలదు. పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేసుకున్న వారికి తిరిగి సంతానం కొరకు సంప్రదించగలరు. అందరికీ అందుబాటులో అన్ని రకాల వైద్య సేవలు కలవు. పరిశుభ్రమైన విశాలమైన గదులు, లిఫ్ట్, అధునాతన ఆపరేషన్ థియేటర్, ల్యాబ్, ఫార్మసీ సౌకర్యం కలదు. ప్రతి శుక్రవారం ఉచితంగా చూడబడును. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి డాక్టర్ బండారి సుజాత, బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, రాజీవ్ గాంధీ ఆడిటోరియం దగ్గర, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో, ఖలీల్వాడి, నిజాం. వెల్కమ్ బ్యాక్. ఫోర్జరీ పత్రాలు సృష్టిస్తూ బ్యాంకులను బురుడి కొట్టించిన 3 వ్యక్తుల భాగోతం బయటపడింది. పంచాయతీ కార్యదర్శి ఫిర్యాదుతో పోలీసులు విచారణ జరుపుతున్నారు. కామారెడ్డి జిల్లాలోని నస్రుల్లాబాద్ మండలం హజీపూర్ గ్రామంలో ఫోర్జరీ పత్రాల ఘటన వెలుగులోకొచ్చింది. గ్రామ పంచాయతీ స్టాంపులు ముద్రించి రసీదు తయారు చేసి పంచాయతీ కార్యదర్శి సంతకాన్ని ఫోర్జరీ చేసి 3 వ్యక్తులు ప్రైవేటు బ్యాంకులలో రుణాలు తీసుకున్నట్లు పంచాయతీ కార్యదర్శి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ప్రైవేట్ ఫైనాన్స్ సంస్థలో లోన్ కోసం హజీపూర్ గ్రామానికి చెందిన ఒకరు నకిలీ ఎన్ఓసి తయారు చేసి కరెంటు ట్రాన్స్ఫారం తీసుకున్నారని, మరో 2 రుణాలు తీసుకున్నట్లు ఈ సందర్భంగా పంచాయతీ కార్యదర్శి రజిత తెలిపారు. అనంతరం ఆ పత్రాలతో ప్రైవేటు ఫైనాన్స్లో ఒకరు 4 లక్షలు, మరొకరు 5 లక్షల రుణము తీసుకున్నారని, సదరు వ్యక్తులు 2 నెలలుగా ఈఎంఐలు చెల్లించకపోవడంతో ఈ ఫోర్జరీ సంతకాల విషయం బయటపడినట్లు ఆమె చెప్పారు. ఈఎంఐ వసూలుకు వచ్చిన ప్రైవేట్ ఫైనాన్స్ సిబ్బందికి అసలు విషయం తెలవడంతో వారు వెంటనే గ్రామ పంచాయతీ కార్యదర్శి దృష్టికి తీసుకువెళ్లారు. ఈ వ్యవహారంపై పంచాయతీ కార్యదర్శి రజిత తన సంతకం ఫోర్జరీ అయినట్టు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. డిచ్పల్లిలో శ్రీ జగన్నాథుని రథయాత్ర శోభయమానంగా జరిగింది. రథాన్ని అందంగా అలంకరించిన ఇస్కాన్ సంస్థ ప్రతినిధులు ఊరేగింపు నిర్వహించగా భక్తులు స్వామివారిని దర్శించుకునేందుకు పోటీ పడ్డారు. అంతర్జాతీయ కృష్ణా చైతన్య సంఘం ఇస్కాన్ ద్వారకానగర్ ఇందూర్ శాఖ ఆధ్వర్యంలో డిచ్పల్లి మండల కేంద్రంలో తొలిసారిగా బుధవారం సాయంత్రం శ్రీ జగన్నాథ రథయాత్ర నిర్వహించారు. శ్రీ జగన్నాథుడు, సుభద్రదేవి, బలరాముల విగ్రహాలను నెలకొల్పి 5 రోజులుగా ప్రత్యేక పూజలు చేశారు. మధ్యాహ్నం 2 గంటలకు బస్టాండ్ నుంచి ప్రారంభమైన శోభాయాత్ర రైల్వే స్టేషన్ మీదుగా అంగడి బజారు వరకు కొనసాగింది. హరే కృష్ణ అనే భక్తులు హరిరామ హరే కృష్ణ నామస్మరణలు చేస్తూ ప్రధాన వీధుల గుండా ఊరేగింపు నిర్వహించారు. ప్రత్యేక పూజలు చేసి భక్తులకు అన్న ప్రసాదాలు పంపిణీ చేశారు. అనంతరం ఇస్కాన్ స్వామీజీ శ్రీనివాస్ ప్రభుజీ మాట్లాడుతూ డిచ్పల్లి మండల కేంద్రంలోని శివాలయం నుంచి రైల్వే స్టేషన్ వరకు జగన్నాథ రథయాత్ర శోభయమానంగా జరిగిందని అన్నారు. అనంతరం భక్తుడు లొక్కిడి కొత్తూరు సాయి కుమార్ మాట్లాడుతూ డిచ్పల్లిలో శ్రీ జగన్నాథ రథయాత్ర నిర్వహించడంపై సంతోషం వ్యక్తం చేశారు. కూడా పంచారు. ఇప్పుడు ఇక్కడ కూడా విలేజ్లో దాదాపు 1000 మందికి ప్రసాదం ఇక్కడ పెట్టారు. అయితే దీనికి ముఖ్యంగా మా మిత్రులు ఘనశ్యామ్ ప్రభు మరియు దీన్ దయాల్ ప్రభు ఇద్దరు కూడా చాలా హెల్ప్ చేశారు. జగన్నాథ్ అంటే కలియుగంలో స్వయంగా కృష్ణుడు తన యొక్క తమ్ముడు బలరాముడు మరియు చెల్లి సుభద్రతో
ముగ్గురితో రథం పైన ఎక్కి వాళ్ళ యొక్క అంటే మథుర నుంచి బృందావన్కి వెళ్తారు, వాళ్ళ ఇంటికి వెళ్తారు. ఎప్పుడైతే జగన్నాథ్ యొక్క రథాన్ని లాగుతామో, రథం పైన జగన్నాథ్ని చూస్తామో పునర్జన్మ ఉండదు. దాని అర్థం ఏంటంటే మళ్ళీ ఈ సంసారంలో వచ్చి జన్మ మృత్యు జరా వ్యాధి ఈ కష్టాలు ఏమి లేకుండా డైరెక్ట్ వైకుంఠం వెళ్తామన్నాడు. ఒక చిన్న మంచి అవకాశం కాబట్టి ఇక్కడ డిస్ప్లేలో ఉన్న వాళ్ళందరూ కూడా వచ్చే జగన్నాథ్ యొక్క రథాన్ని లాగి చాలా కీర్తన నృత్యంతో ఆనంద పరవశంలో మునిగిపోయారు. ఈ యొక్క రథయాత్ర అనేది గ్రామంలో ముఖ్యంగా ఎంట్రన్స్ నుంచి వెళ్ళి గవర్నమెంట్ స్కూల్ నుంచి వెళ్ళి కిల్లారాముల వరకు. ప్రకృతి విపత్తులతో అధిక ప్రాణ నష్టం జరుగుతోందని భైంసా ఏఎస్పీ అవినాష్ అన్నారు. ఆ సమయంలో తమను తాము రక్షించుకోవడంతో పాటు ఇతరులను రక్షించడంపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని ఆయన సూచించారు. భైంసా పట్టణంలోని గడ్డెన్న ప్రాజెక్టు వద్ద డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ ఆధ్వర్యంలో మాక్ డ్రిల్ నిర్వహించారు. సునామీలు, వరదలు, భూకంపాలు వచ్చినప్పుడు ఎదురయ్యే ప్రమాదాలను కళ్లకు కట్టినట్లుగా ప్రదర్శించారు. ఏ విధంగా ప్రాణాలు కాపాడాలని, వరదల్లో చిక్కుకున్న వారిని రక్షించే పద్ధతులను ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది పోలీసులకు ప్రయోగాత్మకంగా వివరించారు. ప్రాజెక్టు నీటిలో చిక్కుకున్న వారిని బోటు సహాయంతో ఏ విధంగా రక్షించాలని మాక్ డ్రిల్ చేసి చూపించారు. ఈ సందర్భంగా భైంసా ఏఎస్పీ అవినాష్ మాట్లాడుతూ ప్రకృతి వైపరీత్యాలతో భారీగా ప్రాణ నష్టం వాటిల్లే ప్రమాదం ఉంటుందని అన్నారు. ఆ సమయాల్లో పోలీసులు జాగ్రత్తలు పాటిస్తూ ఇతరుల ప్రాణాలను రక్షించేందుకు కృషి చేయాలని సూచించారు. తల్లువేద గ్రామంలో జరిగిన భూ వివాదంలో పోలీసులు పక్షపాత వైఖరిని అవలంబిస్తూ సూత్రధారిని కేసు నుంచి తప్పించే ప్రయత్నం చేస్తున్నారని దళిత సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. తక్షణమే దళిత రైతుపై దాడికి పాల్పడిన నిందితులందరిపై అట్రాసిటీ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. నందిపేట మండలం తల్వేద గ్రామ భూ వివాదంలో బొమ్మెన పెద్దన్న అనే వ్యక్తిపై దాడి చేసిన సంఘటనలో అసలు సూత్రధారిని తప్పించారని ఆరోపిస్తూ మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం ఎదుట బాధిత కుటుంబానికి మద్దతు తెలుపుతూ దళిత సంఘాలు, సిపిఎం పార్టీ నాయకులు ఆందోళన చేపట్టారు. బాధితునికి న్యాయం చేయాలని, నిందితులపై చర్యలు తీసుకోవాలని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా దళిత సంఘాల నాయకులు, సిపిఎం పార్టీ నాయకులు మాట్లాడుతూ 2023 సంవత్సరంలో తల్వేద గ్రామ శివారులో బొమ్మెన పెద్దన్న సొంత భూమి నుంచి ప్రక్కన భూమి ఉన్న కొందరు వ్యక్తులు అక్రమంగా రోడ్డు వేసేందుకు ప్రయత్నించారని తెలిపారు. ఆ సమయంలో పెద్దన్న 6గురిపై ఫిర్యాదు చేయగా పోలీసులు ఎలాంటి చర్యలు చేపట్టలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన సొంత భూమి నుంచి రోడ్డుకు స్థలం వదిలిపెట్టాలని బెదిరింపులకు పాల్పడుతున్నారని చెప్పారు. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కక్షగట్టిన నిందితులు ఈ నెల 8న బాధితునిపై విచక్షణారహితంగా దాడి చేయగా తీవ్ర గాయాల పాలైన బాధితుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడని తెలిపారు. కేసు నమోదు చేసిన పోలీసులు ఈ దాడికి అసలు సూత్రధారైన అవల్దాపురం సాయిరెడ్డిని తప్పించారని ఆరోపించారు. పోలీసులు దళితుడైన పెద్ద భూమన్న సమస్యపై నిర్లక్ష్యం వహిస్తూ నిందితులకు మద్దతు తెలపడం ఏంటని ప్రశ్నించారు. ఇప్పటికైనా పోలీసులు అవల్దాపురం సాయిరెడ్డిపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. నందిపేట మండలం తల్వేద గ్రామానికి సంబంధించినటువంటి బొమ్మన పెద్దన్న యొక్క పొలం అక్రమంగా ఆ పక్కనటువంటి కొంతమంది రైతులు తన పొలంలో నుంచి రోడ్డు వేయాలని చెప్పేసి దాన్ని అడ్డుకోవడానికి రాత్రికి రాత్రి మొరం పోసినందుకు దాన్ని అడ్డుకున్నందుకు పెద్దన్న మీద దాడి చేయటం జరిగింది. గతంలో ఈ రకంగా దౌర్జన్యం చేస్తున్నారని చెప్పేసి బూతు మాటలు తిడుతున్నారని చెప్పేసి 2023 సంవత్సరంలో అంటే ఈ 6గురి మీద సిక్కిలి పెద్ద రాజన్న, అవదాపూరు సాయిరెడ్డి, చిక్కెలి రాజు, మగ్గిడి నడిపి రాజన్న, చిక్కాల చిన్న రాజన్న, నడిపేశ్వరం చిన్నయ్య ఈ 6గురు పేరు మీద SC ST అట్రాసిటీ కేసు బుక్ అయింది. FIR నంబర్ కూడా 52/2023లో బుక్ అయింది. కానీ అప్పుడు వాళ్ళకి ఎలాంటి కేసు అంటే అరెస్ట్ చేయటం కానీ లేదంటే వాళ్ళకి మెమోగా ఇవ్వటం కానీ ఏమీ జరగలేదు. పైగా దాన్ని బేస్ చేసుకొని కుట్ర పన్ని వీళ్ళు వినట్లేదని చెప్పేసి విలేజ్లో మేము ఇంత మందిని చెప్పినా వినట్లేదని చెప్పేసి కక్షపూరితంగా మళ్ళీ 28వ తారీఖు నాడు
28వ తారీఖు నాడు 8వ తారీఖు జూలై 2024 తారీఖు నాడు మరి మీ సమస్యను పరిష్కారం చేద్దామని చెప్పేసి పిలిచి రాత్రి రాళ్లతోటి కట్టెలతోటి విపరీతంగా మరి బొమ్మెన పెద్దనను కొట్టడంతో మరి 9 బొక్క ఎముకలు ఇరిగి అట్లాగే వెన్నుపూస 2 చోట్ల విరిగింది. ఇది చాలా దుర్మార్గం, చాలా దారుణమైనటువంటి సమస్య. కానీ ఈ సమస్యను పోలీసులు కంప్లైంట్ చేసినా పోలీసులు పట్టించుకోకుండా పోలీసుల నిర్లక్ష్యంతో ఈరోజు ఈ బొమ్మెన పోతన పైన దాడి జరగడానికి ప్రధానమైనటువంటి కారణం. అంతేకాకుండా మొన్న కంప్లైంట్ చేసిన తర్వాత ఆయన హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత ఈ SC/ST అట్రాసిటీ కేసు బుక్ చేసి 4గురిని జైలుకు పంపడం జరిగింది. కానీ దీనికి మొత్తం కూడా ఈరోజు CPM పార్టీ అట్లాగే MRPSగా అక్కడికి వెళ్ళి పరిశీలన చేసిన తర్వాత దీనికి మొత్తం కూడా సూత్రధారి మరి సాయిరెడ్డి అని చెప్పేసి తేల్చడం జరిగింది. ఈరోజు నిజామాబాద్ జిల్లా నందిపేట మండల్ తలివేద గ్రామంలో బొమ్మెన పెద్దన్నకు అన్యాయం జరగడంతో న్యాయం కోసము నందిపేట మండల కేంద్రమైన అంబేద్కర్ విద్యాలయం దగ్గర ధర్నా వేయడం జరిగింది. ఈ ధర్నాకు MRPS అన్నవాళ్ళు అలాగే మా CPM ఆర్మూర్ డివిజన్ కమిటీ అన్నవాళ్ళు వచ్చారు. దీంట్లో అందరూ పాల్గొంటున్నారు. అయితే తలివేద గ్రామానికి చెందిన పెద్దన్నకు సంవత్సరం కిందట 2023లో 1 సంవత్సరం కిందట వాళ్ళ అక్కడికి ఉన్న వేరే క్యాస్ట్ వాళ్ళు ఇతను మాదిగోడు, ఇతను ఎందుకు ఇక్కడికి వస్తాడు, ఇతను చెప్తే వినట్లేదు, దారి ఇవ్వమని చెప్పారు. ఈ పొలాలకి దారి ఇవ్వమని చెప్తే ఈయన నేను ఊరికే దారి ఇయ్యను, మీరందరు ఇస్తే నేను ఇస్తా, లేకపోతే మీరందరూ కొనుక్కుంటే నేను కొనుక్కుంటా అంటే రాత్రే అవధులాపురం సాయారెడ్డి మిగతా వేరే వాళ్ళని 4-5 కలుపుకొని రాత్రి ఈ పెద్దన్న పొలాలకించి అన్యాయంగా రోడ్డు పోసిండ్రు. రోడ్డు పోస్తే ఇదేందని ప్రశ్నిస్తే కులం పేరుతోని అట్లా ద్వేషిస్తే ఆ పెద్దన్న మన నందిపేట పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేసి ACP గారిని కలవడంతో అట్రాసిటీ కేసు నమోదైంది. ఇప్పుడు సంక్షిప్త వార్తలు చూద్దాం. బాల్కొండ మండలం కిసాన్ నగర్లో ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో గురువారం వన మహోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. 75వ వన మహోత్సవంలో భాగంగా గీత కార్మిక వృత్తి పరిరక్షణ కోసం శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు వరద కాలువ గట్టుపై 500 ఈత చెట్లను నాటారు. ఎక్సైజ్ CI స్టీవెన్సన్, బాల్కొండ తహసీల్దార్ శ్రీధర్, ఎంపీడీఓ విజయ్ భాస్కర్ రెడ్డి, ఎక్సైజ్ SI గంగాధర్, గ్రామస్తులు గౌడ కులస్తులతో కలిసి మొక్కలు నాటారు. ఈ మొక్కలను సంరక్షించడంతో గౌడ కులస్తులకు ఉపాధి లభిస్తోందని ఈ సందర్భంగా ఎక్సైజ్ CI అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీఓ ఇందిరా, గ్రామ కార్యదర్శి శ్రీధర్, గీత కార్మిక సంఘం అధ్యక్షుడు అమర్నాథ్ గౌడ్, మాజీ ఉప సర్పంచ్ శ్రీనివాస్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. మోస్రా మండల కేంద్రానికి చెందిన 45 ఏళ్ల వయసు గల బాలవ్వ పశువులను కడగడానికి చెరువులోకి వెళ్ళింది. పశువులు కాస్త చెరువులోకి వెళ్ళగా వాటిని కడిగే క్రమంలో ఆమె ప్రమాదవశాత్తు అదే చెరువు నీటిలో మునిగి మృత్యువాత పడింది. బాధిత కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం బాలవ్వ మృతదేహాన్ని బోధన్ ఏరియా ఆసుపత్రికి తరలించారు. రెంజల్ మండలంలోని పలు ప్రభుత్వ పాఠశాలల్లో అమ్మ ఆదర్శ పాఠశాలల నిధులతో చేపట్టిన అభివృద్ధి పనులను ఎంపీడీఓ శ్రీనివాస్ పరిశీలించారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు దండిగుట్ట, వీరన్నగుట్ట ప్రైమరీ పాఠశాల, జిల్లా పరిషత్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల, కూనపల్లి జిల్లా పరిషత్ హై స్కూళ్లను సందర్శించారు. ఆయా పాఠశాలలో కొనసాగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించి వేగంగా పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. అనంతరం ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు వడ్డిస్తున్న మధ్యాహ్న భోజనాన్ని తనిఖీ చేశారు. మెనూ ప్రకారం విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందజేయాలని భోజన ఏజెన్సీలకు సూచించారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ మాట్లాడుతూ వీరన్నగుట్ట ప్రైమరీ స్కూల్లో 3,60,000, జెడ్పీ హై స్కూల్లో 8,80,000, దండిగుట్ట ప్రైమరీ స్కూల్లో 2,60,000, కూనపల్లి జెడ్పీ హై స్కూల్లో 11,30,000, ప్రైమరీ పాఠశాలలో 2,70,000 రూపాయల నిధులతో విద్యార్థులకు సౌకర్యాలు కల్పిస్తున్నట్టు తెలిపారు. మరుగుదొడ్లు, టాయిలెట్లు, విద్యుత్, తాగునీటి సౌకర్యంతో పాటు మరమ్మత్తు పనులు నిర్వహిస్తున్నట్టు చెప్పారు. ఇక వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి.